సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో చేసేదంటే మా మామూలు అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం అనమాట. డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. నేను మా అత్త సపోర్ట్ తీసుకొని అయితే చేస్తున్నా. సో ఈ వీడియో క్రేజీ వస్తుంది, అందరు ఎండు దాకా చూడండి. నేను మా అత్తనైతే అడుగుదాం సీరియస్ చేస్తా లేదా అడుగుదాం. అత్త సీరియస్ చేయాలి, దొరకవద్దు ఇంత కూడా ఏడా ట్రై చేస్తా కాదు, దొరకవద్దు ఏడా, అదే దొరకవద్దు, అసలు డౌట్ రాకుండా చేయాలి అసలు. సో ఇదైతే ఫస్ట్ టైం అయితే చేస్తాను అనమాట ప్రాంక్ వీడియో. సో ఇట్లయితే చూసాం. చలో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, క్రేజీ ఉంటుంది. మా మామకి కనిపించకుండానైతే నేనైతే కెమెరా అయితే దాచిపెట్టాను అనమాట. చలో స్టార్ట్ చేద్దాం ఇక. అమ్మమ్మ కూడా అట్లే అంటుంది. అమ్మమ్మ అయితే అన్ని అనుకో రాబోదు కాదు అన్ని కార్ తీసుకోవద్దామా, ఎందుకట్లా అంటారు బరాబర్ అంటారు. కాదు ఎప్పుడో ఒకసారి వస్తాడు మళ్ళా. ఒకసారి అయితే 2 సార్లు అయింది. బయటకు తీసుకుపోయినప్పుడు చెప్పిన అప్పుడే. అదే రోడ్డు మీద తీసుకోవద్దా, లైసెన్స్ ఉంది కదా ఉన్నది మళ్ళా. ఒకసారి మనిషికి అమ్మమ్మకి చెప్పినా చెప్పకుండా నేను చెప్పిన అప్పుడే వద్దని తీసుకోవద్దని చెప్పినా లేదా? అమ్మమ్మ చెప్పలేదు, అవసరం లేదు నాకు. అమ్మమ్మ చెప్పలేదు. ఏమైంది? నీకు చెప్పాలి కారు తీసుకోవద్దు, లైసెన్స్ లేదు. పోయేటప్పుడు ఎత్తేసుకుంటే తీసుకోవేండి. రెండోసారి వద్దన్నప్పుడు ఊకోవాలి కదా. మనిషి వాల్యూ లేదు చెప్తే. అరే నేను చెప్పిన అమ్మకి మళ్ళీ చెప్పి పోయి వచ్చినాం అంతే కూరగాయల కాడికి. మళ్ళా పోయాడంట. అయినా మనిషి ఒకసారి చెప్తే అర్థం కాదా? పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటి అని. తీయదండి కారు, తీయొద్దు చెప్పినప్పుడు తీయొద్దా? ఏమైతే అయినా ఒకసారి వద్దు అని చెప్పినప్పుడు వినాలి. అమ్మ చెప్పు, అంతా చెప్పి నువ్వు చెప్పాలి. ఫస్ట్ టైం పోయినాము అందరం నడిపిస్తా, మంచిగా నడిపిస్తా. నడిపే రాదు నీకు, రాదు ఏం రాదు నీకు అంటే నేనేమి నడిపే రాదని ఏమంటే అట్లనే మాట్లాడుతున్నామా. ఇప్పుడు నాకు రాదు కారు రాదు అన్నట్టు. రాదు మళ్ళీ రాకపోతే అన్ని కూరగాయల దాని అన్ని పోయినాం. మళ్ళా పోయి వచ్చాక ఒకటి రాదు కొట్టదా మళ్ళీ దూరం అంత దూరం పోయి వచ్చి మన 2 నిమిషాలు చూసినాక కూడా మళ్ళా తీస్తా రోజు తీస్తామా ఎప్పుడో ఒకసారి వస్తారు. రోజు వస్తారో అనొచ్చు. తీస్తాను తీస్తాను రోజు పట్టుకోవద్దా నా కారు నా ఇష్టం. కారు తీసుకోవద్దంట చెప్పినా ఒకసారి వద్దు అని రోడ్డు మీదకి మళ్ళా పట్టుకోవేయండి. మళ్ళీ అప్పుడు కూరగాయలకి పోయినప్పుడు చెప్పాలి. అయినా ఎక్కువ మాట్లాడుతున్నా ఆయన నాకు అప్పటి నుంచి. ఎప్పుడెక్కడ ఉంటారో తెలుస్తుంది. పోలీసు వాళ్ళు నడమకాడు చెప్తుంది అమ్మకి. ఇది మన పానీ లోపలికెళ్ళి పోయినా నేను. పానీ లోపలిపోతే ఏం కాదు. మరి అడిగే తీసుకోయాను ఇంకొకరికి వెళ్ళి. కాదు ఏమన్నాడు అడుగు. నీకెందుకు అన్ని ఇంతకు ముందు అనలేదా? నీకెందుకు మాట్లాడుతూ కోపం రాదా? వద్దు అన్నప్పుడు ఊపాలి. అరే వాడు ఇది రాజు కొట్టేస్తా ఇక్కడిని పోయి
పోయే కానీ అంత దూరం మనం పెట్టాడు. ఫస్ట్ నేను వైశాఖి చేసిన ఏం చెప్పినావు బడంపేట పోయాను సత్తు భయపడినా. ఎందుకంటే ఎందుకు తీసా నేను కారు ఎందుకు తీయను? కట్టుకొని ఉంటున్నారు కరెక్టే. పట్టుకున్నారు అనుకో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు, కార్ సీజ్ చేస్తారు. అదే దాంతో చెప్పిన దానికి నువ్వు అక్కడికే తీసుకోవాలి నాకు ఒక మాట చెప్పలేదు. తీసినప్పుడు ఎవరైనా పోలీసులు ఉంటున్నారు చూసి జాగ్రత్తగా పోవాలంటే దాన్ని నిర్మించాను. బెదిరించినామండి, అది ఆడికి అయిపోయింది. మళ్ళీ తీసేటప్పుడు వద్దు అన్నప్పుడు ఉంటా మాట్లాడుతుంటే ఎట్లా కోపం వస్తుంది? కాదు ఇంత అంత దూరం పోయినామో డ్రైవింగ్ చూసేది మాది కార్ కాదు. డ్రైవింగ్ మంచిగా తీస్తామని కాదు బేట. ఆడికి పోయి వచ్చాక బడంపేట పోయి వచ్చాక ఇదే కొడదామని తీస్తే ఇట్లా ఇట్లా తీసుకుంటే మళ్ళీ ఎందుకు తీస్తున్నాం కారు పోయి వచ్చాక నిన్ను అడగాల కాదు అంటే పోయి వచ్చినాము పోయి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఇస్తావా అడుగుతాను. చెప్పేసి నీకెందుకు అవన్నీ అందరం పోయినాం ఒకటి ఏంటంటే అమ్మమ్మ చెప్పు పోయినా మన అత్తని చెప్పు పోమంటది. అమ్మమ్మ నాకు అంటుంది ఒకటేసారి ఏం చేస్తా అంటుంది. అమ్మ గట్లనే మన రోడ్ మీద పోకుంటే అయిపోయారా? రోడ్ మీద ఒక్కరిని పోలే రోడ్ మీదకి అందరం పోయినాం. అరే అన్ని పట్టుకుంటాడు. అంత దూరం పోయి వచ్చాక కూడా మళ్ళీ నీకు కారు రాదు, ఆడికి ఎత్తేస్తావు గుంటగా ఎత్తేస్తావు అంటే మన ఇంత దూరం పోయి వచ్చినప్పుడు అప్పుడు అప్పలే మంచిగా అంటారా? ఎప్పుడో రోజు ఇస్తా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి ఇస్తారు. రోజు ఉండేది ఇయ్యంటున్నా, అందుకే రోజు ఇన్నే ఉండు, రోజు రోజు మీద తీసుకో. నేను ఎందుకు రోడ్డు మీద అప్పుడు పోయినా అంతే పనం పెట్టి పోతే మాట్లాడితే నాకు కోపం వస్తుంది. రాదంటే మరి ఒకటే కోపం వస్తాం. మరి అంత దూరం పోయి వచ్చాక మరి రాదంటే సరే మంచిది, మళ్ళీ అందుతాం అప్పుడు. ఇక్కడ గలీలాగానే దింపుకొని వస్తాడే అమ్మవాడు. అది రోడ్ మీదకి పోకుండా అక్కడ రోడ్ మీదకి చేసుకోవాలి. నీదా కారు మా మామదే కదా అని మాట్లాడితే కోపం వస్తుంది. ఇట్లనే మీ మామదైతే నేను ఉంటలేనా ఇట్లా అట్లా మాట్లాడుతూ అట్లా ఇట్లా అంటుంది. అవన్నీ మాటలు ఎందుకు? స్పెషల్ ఏం చేసుకున్నారు? ఏం తెచ్చింది? ఏం చేసినారు? ఏం చేయలే కాదు, తిప్పుగా కూర్చుంది అప్పటి నుంచి. తీసుకొచ్చి అంతే చేస్తావు అన్ని చేస్తావు. గిన్నెదానికి ఎట్లా ఫీల్ మెచ్యూర్ మైండ్ అవుతున్నది. అంటే అనుకున్నంత మాత్రం ఏమైంది? మొత్తం నేను ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అన్ని సీట్స్ పెడుతున్నావా? మెచ్యూర్మెంట్ ఉండే పెడుతున్నావు కదా. అంత దూరం పోయి వచ్చి డ్రైవింగ్ అప్పుడు రాలేదు పెళ్లి చూసుకోవాలి. అంత దూరం తీసుకుపోయి మళ్ళీ వచ్చి అంటుంది నీకు రాదు కారు రాదు నీకు రాదు అంటుంది. రాదంతా మాత్రం కారు రాకుండా పోతుందా? అంత పని అయిపోయింది చెప్తుంది. మళ్ళీ నేను ఒకటి రాగొట్టడానికి పోతే మా అంత చెప్తుంది. మళ్ళీ అన్ని రాగొట్టడానికి పోతున్నా అన్ని నాటకాలు వేస్తుంది.
రోజు చూసాడే తిట్టింది. ఒక మాట ఒక విషయం ఏమర్థమైంది తెలుసా, మనీష్ గారు పిల్లగాడు కాదు పెద్దోడు అయింది. పిల్లగాడు అన్నప్పుడు పడ్డాం కానీ ఇప్పుడు పెద్దోళ్ళు అన్నాక గట్టి గట్టిగా మాట్లాడితే కోపం వస్తుంది. నేను ఎత్తుకొని తిరిగింది అత్త, నువ్వు అత్తనే గట్ట మాట్లాడితే అరే మా అంత దూరం పోయొచ్చు. ఒకటే ఉన్నది, అంత దూరం పోయేసినాక డ్రైవింగ్ రాను నడిపించింది డ్రైవర్ నడిపించింది అప్పుడు మన డ్రైవర్ అనే అన్నా కదా. అన్ని అయితే ఏమైతుంది? అత్తనే కదా ఎవరన్నా బయట వాళ్ళన్నారా, బయట వాళ్ళన్నారా? అట్లా కాదు, అంత దూరం పోయొచ్చు. అదే నీకు తెలియదు అత్త, నువ్వు ఎంత మజాక్ ఆడతావు నాకు తెలియదా? గంట మజాక్ నువ్వు గంట సీరియస్ తీసుకొని ఇష్యూ చేస్తావు ఎట్లా బెట? మజాక్ మజాక్ కూడా వదిలేసేయాలి, అవన్నీ లైట్ తీసుకోవాలి. దోస్తులు ఎంత మజాక్ ఆడతావు నువ్వు? ఎన్ని మజాక్ ఆడతావు? అత్త దోస్తులు ఎక్కడ కాదా నీకు? ఫస్ట్ టైం షర్ట్ చూస్తావు మన పాడిపోయి నువ్వు లేవు. ఎట్లా మాట్లాడి తెలుసా? ఎట్లా మాట్లాడి వైష్ణవి కీర్తన ఎట్లా మాట్లాడి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అయిపోయి చెప్పినాము, అయిపోయి మళ్ళీ దాన్ని అన్ని కథలు పడే. ఎప్పుడు వచ్చినా బయటనే తినాలి. మన చేసి పెడితే తినొద్దు, ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే. అర్చనానికి దండం పెడతామా? మా కొత్త మజాక్ ఆడినప్పుడు నువ్వు కూడా మజాక్ అయితే తీసుకోవాలి బెట. నువ్వు గిట్ట సీరియస్ ఎందుకు అవుతున్నావు? సీరియస్ మాటలు తీసుకుంటుంది. ఎందుకు సీరియస్ అవుతున్నావు? నువ్వు చిన్ననా అత్త చిన్ననా? అత్త పెద్దది కాదా? మజాక్ ఆడుతుంది నీకు తెలియదు. అత్త నీతో మజాక్ ఆడేది, నువ్వు అత్తతో ఎట్లా మజాక్ ఆడతావు నాకు తెలియదా? ఎన్నో మాటలు నేను మజాక్ మజాక్ మీ ఇద్దరు మాటలు అని చెప్పకుండా మధ్యలో వచ్చిందా? నేను బయట పోయి తింటే అవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చి నేర్చుకున్నాను. అప్పుడు బిడ్డ అది మనం సంతోషంగా అందరం కలిసి ఉన్నప్పుడు సంతోషం పెంచుకోవాలి, కానీ ఇక ఈ డిసప్పాయింట్ మాటలు మాట్లాడుకుంటూ బిడ్డ వాళ్ళు ఎక్కడే వచ్చి మొత్తం దిగొచ్చినా కూడా చెప్తున్నాను గాలి గుద్దేస్తాం. ఆమె భయంతో కాళ్ళ వస్తాం భయం. మనం పోయినాడు మంచిగా మాట్లాడుకుంటా మా నావు కూడా పోయింది వచ్చినాక అంటే ఎట్లుంటది? భయపడ్డది ఏం భయం లేకుంటే ఏం కూర్చోలే అంట, కానీ అప్పుడే చెప్తారా? ఇప్పుడు చెప్పాలి. ఏదో అయిందేమో అన్ని మాటలు అయినా మాట్లాడుతుండు బయట తింటా అంటుండగా తినుకో మళ్ళీ బయట అన్నంత మాత్రం ఏమైందమ్మా? ఏం కాదు. మరి తక్కెళ్ళ కూర్చున్నాడు ఇద్దరు, అట్లేంది? అది వాళ్ళిద్దరు కలుస్తుందమ్మా, వాళ్ళిద్దరు మజాకులు మస్తు అవుతుంటాయి. అవుతాయి, ఒకరికి సమాధానం ఉంటుంది, ఒకరికి ఉండదు. దేకు దేకు అన్న గొంతన్న నన్ను అయ్యో వాడు కిరాగ్గాడు, వాడు కిరాగ్గాడు. వాడు నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? మధ్యలో నేను నిన్ను కాదు వాడు కాదు ఇద్దరిని కొడతా నేను చెప్తాను. కాదు వాడు కండల్లో నీళ్ళు వచ్చేసినాయి. నాకు ఏం గుర్తుకొచ్చింది ఒకటేసారి ఏంటంటే ఎన్ని రోజులు పంచుకుంటాడు, మళ్ళీ చిన్నప్పుడు చేసాడు, మళ్ళీ ముందుగా చేస్తుండా అని చెప్పి నాకు భయమైంది. ఈ విషయం మళ్ళీ మమ్మీకి డాడీ తెలుసు.